సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. దేవుని జీవాత్మ నా మీదికి రాము విరచు వాచు మలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రాము. ఇప్పుడు మనం వాక్యం విన్నాం. బైబిల్లో స్త్రీల గురించినటువంటి విషయాలు చూస్తే ఎంత లోతైన సత్యాలు బైబిల్లో రాయబడి ఉన్నాయంటే స్త్రీ పాత్ర ఎంత గొప్పదో చెప్పలేం కదా. అందరూ పొగుడుతారు స్త్రీలని, తల్లి అంటారు, అక్క అంటారు, చెల్లెలు అంటారు. కానీ ఆ స్త్రీకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఎంత తక్కువగా ఉంటుందో భారతదేశంలో మనకు తెలుసు. అందరూ స్త్రీల గురించి ఉపన్యాసం చేసేవాళ్లే. ఎంతోమంది రాజకీయ నాయకులు స్త్రీల అభ్యున్నతి, స్త్రీల గురించి ఎంతెంతో మాటలు మాట్లాడతారు. కానీ నిజ జీవితంలో వచ్చేటప్పటికి ఆ స్త్రీని గౌరవించబడుతుందా భారతదేశంలో స్త్రీ అని ఆలోచిస్తే సరైనటువంటి గౌరవం నేటికి స్త్రీకి మన దేశంలో దక్కలేదనే చెప్పాలి. సావిత్రిబాయి పూలే ఆమె 18వ శతాబ్దంలో పుట్టింది. ఆమె 9వ ఏటనే వివాహం జరిగింది ప్రియులారా. అప్పుడంతా బాల్య వివాహాలు కదా. మీలో కూడా చాలామందికి చిన్నప్పుడే వివాహం జరిగిపోతుంటుంది. జస్ట్ మెచ్యూర్ అవగానే వివాహం 12 ఏళ్ళకే, 11-12 ఏళ్ళకి వివాహం కదా. 9 సంవత్సరాలకే ఆమెకు వివాహం జరిగింది. ఆ రోజుల్లో స్త్రీకి విద్య లేదు. స్త్రీ చదువుకోవటం అంటే చాలా భయంకరమైన పరిస్థితి, తప్పు. సమాజంలో చాలా పొరపాటు అది. స్త్రీ బయటకు రావటమే కష్టం. పైగా విద్యను అభ్యసించడం, ఆలు నేర్చుకోవటం చాలా కష్టం. మొట్టమొదటిగా తన భర్త ద్వారా ఆమె అక్షరాలు నేర్చుకుంది. ఎంత నేర్చుకుందంటే మొట్టమొదటిగా ఆమె గర్ల్స్కి, బాలికలకు ఒక స్కూలు స్థాపించింది మొట్టమొదట భారతదేశంలో. స్త్రీకి కూడా, ఆడపిల్లలకు కూడా ఒక ప్రత్యేకమైన స్కూల్ కావాలని అందరితో పాటు కలిసి అయితే స్త్రీని రానివ్వట్లేదు. పురుష అహంకార దేశం మంది కదా. పురుషుల్ని ఉన్నతమైన స్థితిలో చూసే సంస్కృతి మంది. ఇప్పటికీ మగపిల్లాడు పుడితే ఆ కుటుంబంలో కలిగే ఆనందానికి, ఆడపిల్ల పుడితే ఆ కుటుంబంలో కలిగే ఆనందానికి ఎంత తేడా ఉందో అంతటి వికృతమైనటువంటి చేష్టలు చూసేటటువంటి కుటుంబాలు భారతదేశంలో మనం. నర్సుని అడుగుతాం, అమ్మ ఏం పిల్ల? మగపిల్లడండి. ఓ సంబరాలు చేసుకుంటూ ఆడికి బట్టలు ఊడిపోతాయి, ఆడికి అంతే. వాళ్ళ నాన్నకి ఊడిపోతాయి, వాళ్ళకి ఊడిపోతాయి. ఆ నర్సు కాస్త ఏం చెప్పు తెలుసా, ఆమె దగ్గర కూడా ఉంటుంది. ఏమంటుంది? ఆడపిల్లనయ్యా. ఆపరేషన్ థియేటర్ నుంచి ఆ నర్సు వచ్చి ఆడపిల్లనండి అయ్యా ఆ చెప్పటంలో కూడా చాలా విచారకరమైన పరిస్థితి. ఎంత సంతోషించాలి ఆడపిల్ల పుడితే ప్రియులరా. ఆ ఆడపిల్ల పుట్టినటువంటి కుటుంబంలో భారతదేశ సంస్కృతి ఎంత భయంకరమైందంటే ఈ జెండర్ విషయంలో ప్రియులరా, సంస్కృతిలో తప్పులేదు, చాలా బ్రహ్మాండ సంస్కృతి భారతీయ సంస్కృతి. దాన్ని అవలంబించే మనం ఉన్నామే, మనలోనే తప్పంతా.
ఆ ఇద్దరిని వేరుపరిచి చూసాం మనం, వేరుపరిచి చూసాం. ప్రియులరా, స్త్రీ తనకు విద్య అవసరం. స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండాలి. బైబిల్లో మాట్లాడుతుంది, జ్ఞానవంతురాలు, జ్ఞానము కలిగిన స్త్రీ. పురుషుడు వాడు మొద్దడైనా పర్లేదు, కానీ కుటుంబంలో స్త్రీ ఎలా ఉండాలి తెలిసిన? జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఆమె జ్ఞానం లేకపోతే అవుట్, కుటుంబం పాడైపోద్ది, పనికిరాదు. కొంతమంది మూడు రాళ్ళు ఉన్నారు బైబిల్లో. మూర్ఖపు స్త్రీలు కొంతమంది ఉన్నారు. మాట విననటువంటి స్త్రీలు కొంతమంది బైబిల్లో మనకు కనబడతారు. అదే ఒక స్త్రీని తీసుకుంటే అప్పుడు ఏం చేసింది? ఇప్పుడు ఈ ఎవరేమే పూలే, ఏం పూలే ఏమే? సావిత్రిబాయి పూలే మొట్టమొదటి గర్ల్స్ స్కూల్ పెట్టింది. పిల్లరా, స్త్రీ చదివినప్పుడు ఆమె ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు బాబు చెప్పాడు కదా, ఉపాధ్యాయురాలకు ఎక్కువ గౌరవం సమాజంలో. విద్యను అందించినటువంటి వారికి సమాజంలో ఎంతో గౌరవం ప్రియులారు. వాడు బడితలాగా ఉంటాడు, గేసాలు అయిపోయేటట్లు, సైకిల్ మీద వెళ్తుంటాడు, పడిపోతాడేం భయం, కిందకి దిగిపోయి నమస్కారం మేడం గారు నమస్కారం అంటే సైకిల్ ఎక్కి తొక్కటం కూడా మర్యాద కాదు అనుకుని ఒక టీచర్, పాఠాలు చెప్పే టీచర్ కనబడితే ఎంత గౌరవిస్తాం మనం ప్రియులారు. ఈనాటికి మా మాస్టర్ ఉన్నాడు, సుబ్బారావు గారు మా మాస్టర్ ఉన్నాడు. ఈ మధ్య చనిపోయాడే మరి తెలియదు కానీ నాకు ఆయన కనపడగానే ఒక విధమైన ఆప్యాయత. అమ్మో మా గురువు గారు కదండి, మాకు పాఠం అందించాడు. అందుకే ఈ మెర్సీ ప్రార్థన మందిరంలో ప్రియులరా, ఆడపిల్లలు, సరే మగాళ్ళు వదిలిపెట్టేయండి, చదువు లేతలేదు, వాడు చదివినోడు చదువుకునేవాడు. ఆడపిల్లలు ముఖ్యంగా వారు చదవాలని తాపత్రయపడేటటువంటి సంఘం మంది. ప్రైజ్ ది లార్డ్. ఆడపిల్లలు చదవాలి. ఆడపిల్లలు చదివితే ఆ కుటుంబానికి వెలుగు. స్త్రీ విద్య కుటుంబానికి వెలుగమ్మా. కాబట్టి తల్లులైనటువంటి వారు ఆడపిల్లలను చదివించటానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాలు ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నాయి, ఎన్నో రాయితీలు కల్పిస్తున్నాయి, ఎన్నో ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు ఆడపిల్లలు చదవటానికి. మనం ఏం చేస్తున్నామంటే వాటిని ఉపయోగించుకోవటం తెలియక, మా పిల్లలకి పెద్ద ఆడపిల్లలు చదివే ఉందిలేయా, ఏదో ఒక ఐ చేతిలో పెడితే అయ్యి చూస్తాడా? ఏదో ఒక ఐ చేతిలో పెట్టడానికైనా ఇంత చదువులు, ఇంత కాలేజీలు, ఇలాంటి ఎడ్యుకేటెడ్ ఫెసిలిటీసు ఎందుకు ఇస్తున్నాడు ప్రభుత్వం? ఏదో ఒక ఐ చేతిలో పెట్టి ఆడు తాగుబోతాడయ్యో, తిరిగిపోతాడయ్యో, ఆడు సాయంత్రానికి కొట్టేవాడయ్యో ఉంటే తల్లిగా తండ్రిగా నీవు ప్రశాంతంగా జీవించగలవా ఆ ఆడపిల్లని చూసి? ప్రియులరా, కనుక ఆడపిల్లని, స్త్రీని జ్ఞానవంతురాలుగా మలుచుకుందాం, చెక్కుదాం. ఆ స్త్రీని ఎడ్యుకేషన్లో ఆ స్త్రీని చెక్కాలి. కుటుంబానికి ఒక వెలుగైనటువంటి ఒక వెలుగుగా చెక్కాలి ఆ పిల్లని. అప్పుడు ఆ పిల్లలు, ఆమెకు పుట్టిన పిల్లలు ఎలాంటి వారు అవుతారు? గొప్పవారు, జ్ఞానవంతులుగా ఎదుగుతారు. సమాజంలో ఇక పోలీస్ స్టేషన్లతో పని లేదు, న్యాయస్థానాలతో పెద్ద పని లేదు కదా, చట్టాలతో పెద్దగా పని లేకుండానే ఆ పిల్లలు ఎంత జాగ్రత్తగా పెరుగుతారో సమాజంలో. మొదటి పాఠశాల కుటుంబమే. మానవుడికి మొదటి పాఠశాల, ఫస్ట్ స్కూల్ కుటుంబమే. మొదటి గురువు తల్లే. తల్లికి ఏమి రాకపోతే, తల్లి పిచ్చిదైతే, నేను చెప్పిన తల్లి మూర్ఖురాలైతే, తల్లికి అసలు ఏం భాష రాకపోతే, తల్లి బూతులు తిడుతూ ఉంటే, తల్లికి ఏమి జ్ఞానము, లోక జ్ఞానం కానీ, దేవుని జ్ఞానం కానీ, అక్షర జ్ఞానం కానీ లేని తల్లి చేతిలో ఎలా పెరుగుతాడు వాడు? ఒక ఆడపిల్ల ఎలా పెరుగుద్ది?
అందుకే తల్లికి విద్య అవసరం, ప్రియులారా, ఆడపిల్లకు విద్య అవసరం. బైబిల్లో చూస్తే ఎంతమంది స్త్రీలు బైబిల్ మరి ఎంతమంది చదువుతారో నాకు తెలియదు. ఇక నుంచి అయినా, ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా బైబిల్ చదవండి. బైబిల్ మించిన జ్ఞానం మరొకటి ప్రపంచంలో లేదు. జ్ఞానం యొక్క గని బైబిల్, ప్రియులారా. జ్ఞానపు వచనాలు బైబిల్ నిండా దాగి ఉన్నాయి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు దేవుని వాక్యంలో దాగి ఉన్నాయి. అది మీరు చదవాలి. బైబిల్ని విలువగా ఎంచుకోవాలి. బైబిల్ ప్రాణప్రదంగా చూసుకోవాలి. బైబిల్ అంటే ఊరికే కళ్ళకు అద్దుకోవటం కాదు, కాళ్ళకో చేతులకు తగిలితే చెంపలు వేసుకోవటం కాదు. బైబిల్ అంటే వేసుకోక్కర్లా. బైబిల్ కాళ్ళకు తగులుద్ది, తగిలితే ఏమైంది? కానీ అందులో ఉన్నటువంటి సత్యాలు నీవు చదివినప్పుడు అనంతమైన జ్ఞానం దానిలో ఇమిడి ఉంది. బైబిల్లో, ప్రియులారా, అనంతమైన జ్ఞానం, నిగూఢమైన జ్ఞానం అందులో. ఎలాంటి మాటలు? బైబిల్లో ఉన్న మాటలు, ప్రియులారా. ఆ మాటలు నువ్వు చదువుతున్నప్పుడు వేరే మాటలు మాట్లాడలేవు. నీవు బైబిల్తో టచ్ ఉన్నటువంటి నీవు ప్రతిరోజు బైబిల్ పారాయణం చేస్తున్నప్పుడు వేరే లోక సంబంధమైన మాటలు నీ నాలుక వెంట రాలేవు. వస్తే భయపడతావు నీవు. ఈ మాట వచ్చిందేంటి? దొరలదు. కొంతమంది మాట దొర్లిపోద్ది. బూతులు కొంతమంది నోట దొర్లిపోతాయి. నీ నోరు క్లియర్గా లేదంటే నీ బైబిల్ చదవట్లేదు. నీ వాక్యంతో టచ్ ఉన్నప్పుడు నీ నోరుని జాగ్రత్తగా కాపాడుకుంటావు. ముఖ్యంగా స్త్రీలు బైబిల్తో టచ్ ఉండాలి. అందుకే కనీసం దేవుని వాక్యంతో టచ్ ఉండాలి. అందుకే చాలా క్లియర్గా చెప్తాను నేను, దేవుని మందిరానికి రావటం మానవద్దు నీవు దయచేసి. ఇంత విలువైన మాటలు ఎక్కడ దొరకవు బయట. ప్రియులారా, దేవుని వాక్యములోకి వెళితే స్త్రీ యొక్క పాత్ర ఒక చాలామందికి తెలియనటువంటి ఒక స్త్రీ బైబిల్లో మనం చూస్తాం. ఎవరో తెలిసినామే? వెళ్ళండి దయచేసి ఆదికాండము 41వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. కొద్దిసేపు, ఒక 20 నిమిషాలు. ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఫరో యోసేపునకు జఫ్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల గలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. ఈ యోసేపు గురించి మీ అందరికీ తెలీదా? కొత్తగా చెప్పాల్సిందే ఉంది. ఇశ్రాయేలు యొక్క 12 మంది బిడ్డల్లో యాకోబు సంతానములో ప్రియులారా చివరి నుంచి రెండోవాడు యోసేపు తర్వాతే బెన్యామీన్ ఆఖరివాడు. యోసేపు సరే చరిత్ర అంతా తెలుసు మనకి, కొత్తగా చెప్పాల్సిందేం లేదు. దాని గురించి మన ఈరోజు టాపిక్ అది కాదు. కానీ యోసేపు గురించి నాకు టాపిక్ కాదు. యోసేపుని తన అన్నలు చిత్రహింసలకు గురి చేసినప్పుడు గుంటలో పడేశారు. సొంత అన్నలే గుంటలో పడేశారు. సొంత అన్నలు కూడా అలా చేస్తారా? అవును, ఈ మధ్య అందరూ సొంత వాళ్ళే చేస్తున్నారు. సొంత వాళ్ళు కూడా చంపేస్తారా మనిషిని? అవును, దినాలు అందరూ సొంత వాళ్ళే చంపేస్తున్నారు కదా. ఆస్తులు అంతస్తులకి బంధుత్వానికి సంబంధమే లేదు. తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకులైనా, అన్నదమ్ములైనా, అక్కజెళ్ళైనా ఆస్తి కంటే మించినటువంటి బంధం కాదనుకుంటాం మనం. ఆస్తే ఎక్కువ.
బంధాల కంటే ఆస్తులు ఎక్కువైపోయినాయి. చూస్తూ చూస్తూ కనుమరుగిపోయే ఆస్తిని దృష్టిలో పెట్టుకుని బంధాలకు విలువ ఉన్నటువంటి సమాజం మంది. సొంత అన్నలు, రక్తం పంచుకు పుట్టిన అన్నలు గోతిలో దోసేశారు యోసేపుని. ఎక్కడో పాపం ఆ మిద్యానీయులకి ఎక్కడో అమ్మేశారు ఆయన్ని. అమ్మేస్తే అక్కడ ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. అతడు కలల భావాన్ని చాలా వివరంగా చెప్పినప్పుడు ఆ రాజు, చాలా స్టోరీ దానిలో జరిగిందనుకోండి, ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. ప్రధానమంత్రిగా చేయడానికి యోసేపు ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది ప్రియుల. ఎన్నో రోజులు దేవుని సన్నిధిలో ఎదురు చూడవలసి వచ్చింది. ఈ రోజులు ఎదురు చూసే టైం లేదు మనకి. దేవుని ఆశీర్వాదాలు రావాలంటే దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడాలి. ఆ సమయం రావాలి. దేవుడు ఒక సమయం, తగిన సమయంలో, ఆయన సమయంలో నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. కానీ అప్పటి వరకు ఏం చేయాలి? నీవు వెయిట్ చేయాలి. యోసేపు దేవుని సన్నిధిలో వెయిట్ చేశాడు. ఒకరోజు ఆయన్ని ప్రధానిగా చేసి ఎన్ని సంవత్సరాలకి? 30 సంవత్సరాల వయసులోనే ఒక దేశానికి ప్రధానమంత్రిగా అయిపోయాడు. ఫరో రాజు అంటాడు, అబ్బాయి రాజుకు మాత్రమే పేరుకే రాజుని నేను, కానీ అధికారం అంతా నీదే. పేరుకే నేను రాజుని, అధికారం అంతా నీదే. కాబట్టి నీకు ఏం పేరు పెడుతున్నానంటే జఫ్నత్వనేహు అని పేరు పెడుతున్నా. యోసేపు పేరు మారిపోయింది. రాజు అయినటువంటి ఫరో యోసేపుకు ఒక పేరు పెట్టాడు, జఫ్నత్వనేహు. అనగా అర్థం ఏంటో తెలిసిన? కలల భావము చెప్పువాడు, లేక రక్షకుడు. ఇన్ని పేర్లు, ఇన్ని నానార్థాలు ఉన్నాయి ఆ పేరుకి. అతడు కలభావము చెప్పబట్టే ఆ దేశాన్ని రక్షించుకున్నాడు రాజు. సరే, పేరు మార్చేసి ఏం చేశాడు తెలిసిన? ఓను అనేటటువంటి ఒక యాజకుని యొక్క కూతురు, ఒక యాజకుడు, ఎవరతను ఓను దేశంలో ఫోతిఫెరా అనేటటువంటి ఆయన యొక్క కుమార్తె పేరేంటంట? ఆసెనతు. ఆసెనతు, ఆకు దీర్ఘం ఉంది. ఈ స్త్రీ పేరేంటి? ఆసెనతు. ఈ ఆసెనతు అనేటటువంటి ఆమెనిచ్చి ఆ యోసేపుకి పెళ్లి చేశాడు. ఎవరో? రాజు అయినటువంటి ఫరో. ప్రియులారా, ఈ ఆసెనతు యొక్క తండ్రి పేరు ప్రియులారా తెలుసా? ఏ పట్టణస్థుడు? ఫోతిఫెరా ఏ పట్టణస్థుడు? ఓను అనేటటువంటి పట్టణం. ఓను అనగా సూర్యదేవుడు అని అర్థం, సూర్య భగవానుడు. ఆమె ఎవరో తెలిసిన? విగ్రహారాధికురాలు. విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆమె. యెహోవా దేవుని యొక్క పరిస్థితి తెలియదు వాళ్ళకి. ఒక అన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ స్త్రీ ఎవరికి భార్య అయింది? యోసేపుకు భార్య అయింది. ఇప్పుడు యోసేపుకి ఇచ్చినటువంటి ఆమె పేరు ఆసెనతు. ఆమె ఫోతిఫెరా కుమార్తె. అతడు ఎవడంటే అతను ఓను దేశస్థుడు. ఓను దేశం అంటే సూర్య జాతి, సూర్య వంశానికి సంబంధించిన వాళ్ళంతా. కానీ ఆమె ఏం చేసింది తెలిసిన? ఎవరికి భార్య అయింది? ఒక పూజా పునస్కారాల్లో నిష్ణాతులైనటువంటి కుటుంబము, పూజలు బాగా చేసేటటువంటి విగ్రహాధన కుటుంబము. ఆ కుటుంబంలోంచి ఎప్పుడైతే ఒక స్త్రీని తీసుకొచ్చి యోసేపుకు భార్యగా చేశాడో, మారు మాట్లాడకుండా, రాజు కదా చేసింది పెళ్ళి, తనను ఎవరైతే ప్రధానిగా నియమించాడో ఆ రాజే ఆ బిడ్డను ఆ యోసేపుకి ఇచ్చి పెళ్లి చేస్తే కాదనకుండా పెళ్లి చేసుకున్నాడు. ప్రియులారా, తను సెలెక్ట్ చేసుకున్నామే కాదు, యోసేపు తను ఎంచుకున్న స్త్రీ కాదామే. ఈ యొక్క ఆసెనతు అనేటటువంటి స్త్రీ ఎవరంటే రాజు నిర్ణయించి ఆమెకు ఇచ్చి వివాహం చేసినటువంటి స్త్రీ. పక్కా విగ్రహారాధికురాలు. ప్రియులారా, కానీ ఎవరి పక్కకి వెళ్ళింది? ఒక ఆత్మీయముగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన ఒక గొప్ప భక్తుని భార్యగా అతని పక్కనకి వెళ్ళింది. ప్రియులారా, అంటే ఎలా ఉంది తెలిసిన? ఒక ఉన్నత స్థానమునకు వెళ్ళినటువంటి ఒక గొప్ప భక్తునికి
చేదోడు వాదోడుగా ఉండటానికి ఒక విగ్రహారాధురాలను చేశాడు పెళ్ళి. ఎంత ఆశ్చర్యం చూడండి. అక్కడ ఆమె యోసేపు భార్యగా వెళ్ళిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. ఒక పిల్లాడి పేరు ఏంటి తెలిసిన? మనష్షే ఎఫ్రాయిములు ప్రియులరా. యోసేపు ఎవరో తెలిసిన? ఫలించేడు కొమ్మకు ఒక ప్రక్కన ఎట్లా వచ్చింది తెలిసిన? ఒక రెమ్మలాగా అంటుకట్టబడినటువంటి ఆసనేతో. చాలా లోతైన మాట, వాక్యం ప్రియులారా ఇది. ఒక ఫలించేడు కొమ్మగా ఉన్నటువంటి యోసేపు జీవితంలో ఎట్లా వెళ్ళింది తెలిసిన? ఈమె ఒక అంటుకట్టబడిన రెమ్మలాగా తన భర్తను ఆనుకొని ఒక విగ్రహారాధికురాలు, దేవుని ఎరగనటువంటి ఆమె. మన ఇంటికి వచ్చేవాళ్ళందరూ చర్చికి వచ్చేవాళ్ళే, చర్చికి వెళ్ళేవాళ్ళు అక్కర్లా ప్రియులారా. చాలామంది అనుకుంటారు చర్చికి వెళితేనే, ప్రభువుని తెలుసుకుంటేనే మేము చేసుకుంటామండి. అక్కర్లా. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ భక్తి చూసి నీ కోడలు మారవచ్చు, నీ విధానాన్ని చూసి నీ కోడల్లో మార్పు రావచ్చు. మా అత్తగారు అనుసరించేటటువంటి దేవుడు గొప్ప దేవుడని ఆమె ఎప్పుడైతే గ్రహించిందో, నా అత్త నిష్ఠ కలిగినటువంటి భక్తురాలని ఎప్పుడైతే నీ కోడలు గ్రహించగలిగిందో, పెద్ద సువార్త చెప్పక్కర్లా ఆమెకు, ఆటోమేటిక్గా నిజ రక్షకుడైన దేవుడు ఎవరో తెలుసుకుంటుంది ఆమె నిన్ను బట్టి. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మన సంఘంలో ప్రియులారా. విగ్రహ కుటుంబం నుంచి వచ్చినటువంటి, అన్య కుటుంబాల నుంచి వచ్చిన స్త్రీలు సైతము ఈ సహవాసములకు వచ్చి మనల్ని చూసి మారు మనసు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యోసేపు ఫలించడు కొమ్మ, మామూలు భక్తుడు కాదు. అతడు కల భావమును చెప్పగలిగినటువంటి గొప్ప జ్ఞాని. అతని జ్ఞానం ఎక్కడి నుంచి, అతని కళ చెప్పటానికి, కళ భావం చెప్పే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, నాకు నేను చెప్పలేదయ్యా, అది నా వల్ల కాదు, దేవుడే నాకు బయలుపరిచాడు అన్నాడు. తన జ్ఞానం తందని ఎప్పుడు చెప్పుకోవాలా. వెళ్ళండి ఆదికాండములకు వెళ్ళండి, 41వ అధ్యాయం, అక్కడే 16వ వచనంలో చూస్తే, యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. నీవు ఎంత జ్ఞానివి యోసేపు అంటే, యోసేపు ఒప్పుకోలేదు. అది నా జ్ఞానం కాదయ్యా, యెహోవా దేవుడు బయలుపరిస్తే నీకు చెప్పినటువంటి కలభావమే తప్ప అది నా జ్ఞానం కాదు. కొంతమంది ఇష్ అంటున్నారు దయ్యాలు వదిలిపోటానికి కదా. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోయినాయి. నువ్వెవడవా ప్రార్థన చేసి వదిలిపోటానికి? నీ భక్తి అలాంటిది, నీ భక్తి ఏ పాటిది, నీ జ్ఞానం ఏ పాటిది, నీకున్న తలాంతులు ఏ పాటివి. దేవుడు ఇవ్వకుండా, దేవుడు ప్రొవైడ్ చేయకుండా, దేవుడు సహాయం చేయకుండా నీవు ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతాయా? కొంతమంది దైవజనులు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు టీవీల్లో. నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోతాయి. నువ్వెవరివి? దేవుని శక్తి చేత, నజరేయుడైన యేసు శక్తి చేత దయ్యాలు వదిలిపోవాలి తప్ప, మేమేదో పళ్ళు పంచి పెడితే బిడలు పడతారంటే నీవు ఘోరమైన తప్పిదం చేస్తున్నావు. అది విని ఎంతోమంది తండోపతండాలు గడిపోతున్నారు. పిచ్చి మనుషులు పిచ్చి వాళ్ళని చేస్తున్నారు కొంతమంది. యోసేపు ఏమన్నాడు? చదవండి దయచేసి 16వ వచనములో. యోసేపు అంటాడు, అది నా వలన కాదయా, కలల భావము చెప్పి ఈ దేశాన్ని రక్షించింది నా జ్ఞానము కాదు, దేవుడు బయలుపరిస్తే తప్ప. దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. జ్ఞానము తనదని ఎప్పుడు బింకాలు పలకలేదు యోసేపు. అందుకే బైబిల్ బోధించేవారు బహు జాగ్రత్తగా ఉండాలి. ఇది నా జ్ఞానము, నా శక్తి అనుకున్నాడు ఒక రాజు, తెలుసా? ఈ పట్టణాన్ని కట్టించింది నేనే కదా అనుకున్నాడు నెబుకద్నెజర్ రాజు. తన మాట నాలుక మీదకు రాక మునిపే అని ఉంది బైబిల్లో. ఒక గర్విష్ఠుడు తన గర్వపు మాటలు నాలుక మీదకు రాక మునిపే దేవుడు సంహరించేస్తాడు మనిషిని. గర్వం అంత ప్రమాదకరమైంది.
ఈ లోకములో దేనికంటే మించిన ప్రమాదము గర్వము. గర్వము దేవునికి అసహ్యము. గర్విష్ఠుడిని దేవుడు దగ్గరకు తీసుకోలేదు. అసలు గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అన్నాడు. ప్రియులారా, ఇలాంటి యోసేపుకి ఎవరి నుంచి పెళ్లి చేశాడంట? ఆసనేతు, ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆసనేతు నిజరక్షకుడు ఎవరో తెలియనటువంటి స్థితిలో ఆ కుటుంబంలోకి వస్తే, ఆయన ఎవరు? మామూలు మనిషి. యోసేపు దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో నిష్ణాతుడు, ఫలించెడు కొమ్మ. తండ్రి అన్నాడు, యోసేపు నీవు ఫలించెడు కొమ్మవయ్యా. అనేక జనములు నీ కొమ్మ నీడను బ్రతుకుతారు. నీవు ఫలించెడు కొమ్మవి, విస్తారమైన కొమ్మలు, రెమ్మలు నీ 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 జీవితంలో నుంచి అలాగే వెదజల్లబడతాయి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు నీ అన్నలకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అందుకే నీవు ఫలించెడు కొమ్మవు. ఆ కొమ్మ పక్కకి వెళ్ళింది ఇప్పుడేమా? ఎవరో? ఆసనేతు. ఎలా ఉండాలి ఆమె ఇప్పుడు? దేవుడు ఆమె గర్భమును తెరిచాడు. 2 పిల్లలు పుట్టారు. ఒకళ్ళేమో మనషే, మరొకడు ఎఫ్రాయిం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇదిగో నీ బిడ్డ నిలబెట్టుకుని ప్రభువా, నీ విలువైన మాటలు మాకు బోధించారు, మీకు స్తోత్రాలు ప్రభు. అలాగే ఆసనేతు అనేటటువంటి ఆ పొతీఫెర కుమార్తె యోసేపుకు భార్యగా ప్రభువా, యోసేపు యొక్క జీవితమును మరింతగా అభివృద్ధి చేస్తాకి ఆ యొక్క స్త్రీ ఎంత సహాయపడింది. స్త్రీ విద్య ఎంత అవసరమో, స్త్రీ జ్ఞానం ఎంత అవసరమో మాకు బోధించావు. ఒక కుటుంబంలో స్త్రీకి ఉన్నటువంటి పాత్ర ఎంత గొప్పది ప్రభువా. మహిళలను ఎంత నువ్వు గౌరవించావు. మహిళాభ్యుదయానికి ఎంతగా పెద్దపీట వేశావు నీవు ప్రభువా. జ్ఞానం కలిగిన స్త్రీ అది ముత్యము కంటే అమూల్యమైందన్నావు. వివేకమునే లేచి తన ఇంటి వారి అవసరతలన్నీ తీరుస్తుందన్నావు. తన భర్త తను కొనియాడతాడన్నావు ప్రభువా. అలాంటి స్త్రీ పాత్ర ఎంత గొప్పదో, స్త్రీ జ్ఞానం ఎంత అవసరమో, స్త్రీకి విద్య ఎంత అవసరమో, స్త్రీ ఎడ్యుకేటెడ్గా ఉండటం ఎంత అవసరమో సమాజానికో చాలా వివరంగా మేము విన్నాం ప్రభువా. మా స్త్రీలందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మెర్సీ ప్రార్థన మందిరంలో విలువైన స్త్రీలను ఇచ్చావు నీవు. ప్రార్థనా పరులైన స్త్రీలను ఇచ్చావు, విశ్వాసులైన స్త్రీలను ఇచ్చావు ప్రభువా. మొరపెట్టే స్త్రీలను మాకు ఇచ్చావు మెర్సీ ప్రార్థన మందిరంలో. మేమెంత ధనిలం ప్రభువా. చాలా చోట్ల లేనటువంటి ప్రార్థనా పరులైన స్త్రీలు మా మెర్సీ ప్రార్థన మందిరంలో ఉండటం మాకు ఎంత అవసరమైంది. వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. గత మాసంలో స్త్రీలు ప్రత్యేకముగా ప్రార్థన మందిరంలో కూడి ప్రతిరోజు ప్రార్థన చేశారు ప్రభువా. వారి ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు వందనాలు. వచ్చిన స్త్రీలను ప్రాముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు పొందిన స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలను కట్టడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది స్త్రీలైన తల్లులు ప్రభువా వారి బిడ్డలను చదివించుకుంటున్నారు. వారి బిడ్డల యొక్క విద్యాభ్యాసంలో ఎంతో పోరాడుతున్నారు. వారి కుమార్తెల వివాహ విషయంలో, వారి ఉద్యోగాల విషయంలో మీ పాదాలు పట్టుకుని గోజాడుతున్నారు కొంతమంది స్త్రీలు తల్లులు ప్రభువా. వారి ప్రార్థనలు ఆలకిస్తున్నారు, మీకు స్తోత్రాలు. మెర్సీ ప్రార్థన మందిరంలో యవ్వన ఆడపిల్లలను ప్రత్యేకంగా మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి బాధ్యతలు మీరు తీసుకుంటున్నందుకు వందనాలు. వారి కుటుంబాలను, వారి జీవితాలను కట్టబడడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. మరింతగా ముఖ్యంగా ఆడపిల్లల కొరకు మేము కన్నీరు కార్చేవారిగా మమ్మల్ని ఉంచండి. యవ్వన బిడ్డలు కూడా మీరు దర్శించండి ప్రభువా. కుటుంబాలను ఆదరించండి. విన్న వాక్యానికి ముద్ర వేయండి. వాక్యం అందించిన బిడ్డను మరింతగా మీరు బలపరిచి వాడుకోనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.